అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దౌర్జన్యాలకు దిగిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు హంగు ఏర్పడ్డ 34 మున్సిపాలిటీలను దొడ్డిదారిన దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. బరి తెగించి అరాచక పర్వం సాగిస్తోందని దుర్భరపట్టారు. మున్సిపల్ పోలింగ్ లో అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడ్డదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దౌర్జన్యాలకు దిగిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు హంగ్ ఏర్పడ్డ 34 మున్సిపాలిటీలను దొడ్డిదారిన దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. బరి తెగించి అరాచక పర్వం సాగిస్తోందని తుర్పరబట్టారు. కాకీల దన్నుతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్పొరేటర్లను ఎత్తుకెళ్తున్నారని, విచ్చలవిడిగా ప్రలోభాలకు గురిచేస్తోంది. వారి ఇండ్లకు పోలీసులు కాంగ్రెస్ గూండాలను పంపి దుర్మార్గాలకు దిగుతోంది దని దుర్భరపట్టారు. ఏదేమైనా తాము ఇప్పటికే 15కు పైగా మున్సిపాలిటీలను గెలుచుకున్నామని, హంగ్ ఏర్పడ్డ చాలా చోట్ల గులాబీ జెండాను ఎగరవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, కొత్తగూడెంలో సిపిఐ కాంగ్రెస్ పొత్తు, తాజాగా రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా సింగరేణి పరిరక్షణ పోరాటాన్ని కొనసాగిస్తామని, కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని, భవిష్యత్తులోనూ ఇదే పంతంతో ముందుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పేశారు. సింగరేణిలో కాంగ్రెస్ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సిపిఐతో పొత్తును ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ఇప్పటికే అధికార పార్టీతో సఖ్యత కొనసాగుతున్న సిపిఐ కొత్తగూడెం మేయర్ పీఠాన్ని పంచుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఆ పార్టీ అనుబంధ సంఘం ఏఐటియుసి ఎందుకు అంగీకరించిందో తెలీదు. దాని వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పలేను అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. 2 జాతీయ పార్టీల దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసి సంస్థను పరిరక్షించుకుంటామని పునర్ఘటించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గిరిజన బిడ్డలకు న్యాయం జరిగింది అంటూ కేటీఆర్ వివరించారు. మా తాండాల్లో మా రాజ్యం అనే నినాదాన్ని కార్యరూపంలోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని చెప్పారు. నాడు 3146 కోయ గిరిజన లంబాడి తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని గుర్తు చేశారు. వేలాది మంది గిరిజన బిడ్డలకు సర్పంచులు, వార్డులు సభ్యులు అవకాశం కల్పించామని చెప్పారు. 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని పేర్కొన్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం నాయకత్వంలో జరిగిన జల్ జంగల్ జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగించామని స్పష్టం చేశారు. గిరిపుత్రులకు అడవులు, భూములు, నీళ్లపై హక్కులు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచామని తెలిపారు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకుల జూనియర్ డిగ్రీ కాలేజీలు నెలకొల్పి మెరుగైన విద్యనందించామని వివరించారు. ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంచిన ఘనత నాటి కేసీఆర్ సర్కార్కే దక్కిందని చెప్పారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థులకు చేయూతనందించామని గుర్తు చేశారు. సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం కింద గిరిజన యువతకు వడ్డీ లేని సబ్సిడీ రుణాలు మంజూరు చేసి వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. బంజారాహిల్స్ లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించామని, జిల్లాల్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేశామని చెప్పారు. సేవాలాల్ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించి ఆ మహానీయుడికి సముచిత గౌరవం ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనుల మేలు కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.